బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు వరుసలో ఉన్న ఓటర్లు ఓటు వేసేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. కాగా మధ్యాహ్నం 3 గంటల వరకు మున్సిపాలిటీలో 66.10% పోలింగ్, కార్పొరేషన్లలో 53.94% పోలింగ్ నమోదైంది. చెదురుబెదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 7 నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోనూ 2569 వార్డుల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సరికల్లా పోలింగ్ ముగిసే టయానికి చక్కటి పర్సంటేజ్తో మనం ఈ ఎలక్షన్స్ ముగించవచ్చు అని మేము ఆశిస్తూ ఉన్నాము. ఇంకొకసారి కూడా అపీల్ చేస్తున్నాను, 5 o'clock వరకు మనకు టైం ఉంది. క్యూస్లో గనక ఎక్కువ సమయం నిలబడాల్సి వస్తే చీట్స్ కూడా వేసి మేము 5 o'clock తర్వాత కూడా ఈ పోలింగ్ జరిగేటట్టుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఓటర్స్ అందరికీ అపీల్ చేస్తున్నాము, తప్పకుండా వచ్చి మీ ఫ్రాంచైజ్ని ఉపయోగించుకోండి. ఇది ఒక పండుగ లాంటి వాతావరణం కూడా చాలామంది కలెక్టర్స్ సృష్టించారు. రావాలి, మీకు ఆహ్వానాన్ని అందించాము. అలాగే ఓటర్ స్లిప్స్ కూడా అందరికీ పంచాము. తప్పకుండా మీరు వస్తే ఈ డెమోక్రసీ ఇన్ యాక్షన్ మీరు కూడా చూడడానికి అవకాశం కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ యువర్ ఓన్ ఓట్, మిగతా వాళ్ళు కూడా ఎవరు వచ్చారు, ఎలాగ ఓటింగ్ చేస్తున్నారు కూడా మనం గమనించవచ్చు. చక్కటి సదుపాయాలే కాకుండా ప్రైవసీ ఆస్పెక్ట్లో కూడా మీరు ఓటు ఎవరికి వేస్తున్నారు, ఏంటి, సెక్యూర్గా వేస్తున్నారు లేదా, అలాంటి చక్కటి వాతావరణం కూడా కల్పించడం అనేది జరిగింది. సో ఈ వెబ్కాస్టింగ్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ఇంకా బాగా ఓటర్స్ అవేర్నెస్ కూడా మనం పెంచవచ్చు. ఇవి నిరంతరం లైవ్ కాస్ట్ అవుతూ ఉన్నాయి అని అంటే కూడా ఇప్పుడు మీ ద్వారా చాలామంది కూడా ఈ వెబ్కాస్టింగ్ అవుతున్నటువంటి సన్నివేశాలు మీరు చాలా చక్కగా